బాక్సైట్ నిక్షేపాలపై టీడీపీ ప్రభుత్వం వెంటనే నిజమైన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. బాక్సైట్ తవ్వకాలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. బాక్సైట్ తవ్వకాల్లో ఎవరెవరు బినామీలుగా ఉన్నారో తేల్చాల్సిన బాధ్యత టీడీపీపైనే ఉందన్నారు. జగన్ని బాక్సైట్ వ్యవహారంలో సమాధానం చెప్పాలనడం అర్ధరహితమన్న ఆయన ప్రభుత్వం వద్ద సాక్ష్యాలుంటే కేసులు పెట్టాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరు ప్రజలకు విషమిచ్చి తాను అమృతం తాగుతున్నట్లుందని ఉండవల్లి విమర్శించారు. జగన్ ప్రతాప్ రెడ్డి కలిసిపోయి బాక్సైట్ తవ్వేసుకోవడానికి రాజశేఖర రెడ్డి ఇచ్చాడని చెప్పేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీదే, మీరు ఇమీడియట్గా కేసు బుక్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్తాడు? ప్రతాప్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి బేనామీయా, జగన్మోహన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి బేనామీయా, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్నారు, నిరూపించండి. ఎందుకు యనమల రామకృష్ణుడు గారి చేత అబద్ధాలు ఆడిస్తారు? ఆయన భుజం మీద తుపాకీ పెట్టి కాలుద్దామని చూస్తారు ఎందుకు? యనమల రామకృష్ణుడు గారు ఇచ్చిన దాంట్లో మీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నదో చెప్పడం మానేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వానికి చేసిన దానికి నువ్వు సమాధానం చెప్పుకొని జగన్మోహన్ రెడ్డిని అడిగితే అసలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అన్నదానికి పాత్ర ఉందా లేదా? బాక్సైట్ మీద యథార్థాలు చెప్తూ సమతా జడ్జిమెంట్ నుంచి ఇప్పటి వరకు ఏవైతే జరిగాయో ఇవాళ వరకు ఏం జరిగిందో ఆ మొత్తం నిజంగా ఒక శ్వేతపత్రం ప్రకటించండి. శ్వేతపత్రం ప్రకటించడం కాదు, శ్వేతపత్రం ప్రకటించి దాని మీద చర్చ పెట్టాలి.